హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. ఏంటి గుమ్మడికాయ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ మధ్య ఎక్కువగా అందరూ తాగుతున్నారు కదండి గుమ్మడికాయ జ్యూస్, బూడిద గుమ్మడికాయ జ్యూస్. అయితే ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని మేమైతే ఎలా చేసామో ఏంటనేది చూపిస్తాను, చూసేయండి. ఆలస్యం ఎందుకు. ఇది బూడిద గుమ్మడికాయలో నిమ్మకాయ, హనీ అవన్నీ వేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ చూడండి, నేను జింజర్ తీసుకున్నాను, హనీ తీసుకున్నాను, లెమన్ తీసుకున్నాను. కొంతమంది ఏంటంటే వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ ఉంటారంటే మసాలా ఫ్లేవర్స్, జీరా, పుదీనా అట్లాగా. అది ఒక ఫ్లేవర్ ఉంటుంది, ఇది ఒక ఫ్లేవర్ ఉంటుంది అనమాట. మేమైతే ఎలా చేసామనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను, చూడండి. దీనికోసం మేము ముందుగా ఒక హాఫ్ అయితే తీసుకున్నాము బూడిద గుమ్మడికాయని. ఎక్కువ తీసుకోలేదు, ఇద్దరికి సరిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అడుగున తొక్కు ఉంటుంది కదా, అది తీసేసుకున్నాము. ఎందుకంటే ఇది చాలా ముదురుగా ఉందన్నమాట. లేతదైతే ఈ తొక్కు కూడా వేసేసుకోవచ్చు మీరు. అందువల్ల మేము ఏం చేసామంటే అది కొంచెం పీల్ చేసేసామన్నమాట. పీల్ చేసిన తర్వాత వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాము. మీకు ఫస్ట్ టైం తాగే వాళ్ళకైతే ఆ ఫ్లేవర్ అది కొంచెం నచ్చకపోవచ్చు, కాబట్టి లెమన్, హనీ ఇవన్నీ వేసుకొని తాగండి. అచ్చం మనకి చెరుకు రసం ఎట్లా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఎవరికన్నా చూడకుండా కనుక ఈ జ్యూస్ మనం ఇచ్చినట్లయితే ఇంట్లోనే చెరుకు రసం చేసి ఇచ్చారేమో అనుకుంటారు. సేమ్ టేస్ట్ అలానే ఉంటుంది. ముందైతే నేను కూడా తాగలేదనమాట. ఫస్ట్ స్మెల్ వస్తుంది అది ఇది అని చెప్పేసి. ఈ అల్లం ఇవన్నీ వేయటం వల్ల ఏంటంటే ఈ బూడిద గుమ్మడికాయ స్మెల్ అనేది అయితే అసలు ఏమీ రాదు. తాగుతుంటే కూడా అచ్చం మనం చెరుకు రసం తాగితే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది. చూడండి, ఇంకా ముక్కలన్నీ కట్ చేసేసుకొని వేసుకున్నాము. మిక్సీ వేసుకునేటప్పుడే అల్లం కూడా ఇందులో వేసుకున్నాం, ఎందుకంటే అల్లం రసం కూడా ఇందులోకి రావాలి కదా. ఇట్లా ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోండి. లేతదైతే బాగా గుజ్జులాగా అవుతుంది. ఇది కొంచెం ముదురుగా ఉండటం వల్ల ఏంటంటే వాటర్ పోసుకోవాలి, లేకపోతే మిక్సీ జార్ అనేది పట్టేస్తూ ఉంటుంది తిరగకుండా. ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి. వాటర్ పోసుకొని మూత పెట్టుకున్న తర్వాత దీన్ని బాగా మిక్సీ వేసుకోవాలన్నమాట. బాగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా. విత్తనాలు కూడా వేసుకున్నామండి. విత్తనాలు తీయొద్దు, కొంతమంది విత్తనాలు తీస్తూ ఉంటారు. విత్తనాలు తీయొద్దు, మనకి విత్తనాల్లో ఉన్న పోషక విలువలు కూడా రావాలి కదా. ఈ మధ్య రెగ్యులర్గా అందరూ తాగుతూ ఉన్నారు. అసలు ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అనుకున్నాము. కాకపోతే ఇది వెయిట్ లాస్ కూడా బాగా వర్క్ అవుతుందంట. చూడండి, ఇట్లా బాగా మెత్తగా మిక్సీ అయితే వేసేసుకున్నాము. బయట తాగే బదులు మనమే ఇట్లా ఇంట్లో వేసుకుంటే చాలా ఫ్రెష్గా బాగుంటుంది కదా. వేసుకున్న వెంటనే తాగినట్లయితే ఇదైతే జ్యూస్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇందులో వచ్చే వేస్టేజ్ కూడా ఏమి పడేయాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా మనం వేరే రకంగా ఉపయోగించుకోవచ్చు. ఇంక ఇక్కడైతే వడకట్టుకుందామని చెప్పేసి ఇక్కడైతే జల్లెడ పెట్టుకుందాం. చూడండి తెల్లగా ఎట్లయితే ఉందో. ఇంక ఇది మొత్తం ఇట్లాగా జల్లెడలో వేసుకొని వడకట్టుకుంటున్నాను. మనం గరిటెతో కనుక అంటూ ఉంటే ఈ పల్ప్ అనేది కూడా మెత్తగా జారిపోతూ ఉంటుంది అనమాట. మనకు అంత ఎక్కువ వేస్టేజ్ కూడా రాదు. ఇలా వచ్చిన పల్ప్ తోటి మనము హల్వా అట్లాంటివి కావాలంటే చేసుకోవచ్చు. ఏదైనా గ్రేవీ కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. వేస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ కావాలంటే ఇంకొకసారి కొంచెం వాటర్ పోసుకొని కూడా వేసుకోవచ్చండి. ఇంకా మొత్తం ఇలా అనుకున్న తర్వాత ఇందులో మనం లెమన్ పిండుకోలేదు కదా ఇందాక, ఆ లెమన్, హనీ మనకి ఎంతైతే సరిపోతుందో అంత ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుందాము. వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి తిప్పుకొని తాగేస్తే టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఫస్ట్ అయితే నేనైతే తాగను అస్సలు తాగలేదు. సెకండ్ అయితే కొంచెం చూద్దాంలని చెప్తే టేస్ట్ అయితే బాగానే ఉంది. అందుకని చెప్పేసి ఇట్లా కంటిన్యూగా 1 వీక్ అయితే తాగండి. అప్పుడైతే మనకి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. ఒకరోజు తాగి ఏమి రిజల్ట్ రాదు. ఇది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అలాగే మనకి ఏదన్నా బ్లడ్లో బ్లాక్స్, హార్ట్లో బ్లాక్స్ అట్లా ఏమన్నా ఉన్నా కానీ అంత క్లియర్ అయిపోతాయి అనమాట. లెమన్, హనీ వేసుకోవటం వల్ల మనకి రోజు లెమన్, సి విటమిన్ కావాలి కదా, అది తీసుకోమంటారు కదా. ఈ రకంగా కూడా మనకి సి విటమిన్ లభిస్తుంది బాడీలోకి. అలాగే తేనెలో ఉన్న పోషక విలువలు కూడా మన బాడీలోకి వస్తాయన్నమాట. మీరు కావాలనుకుంటే ఇట్లా హనీ ఏమవుద్ది అనుకుంటే జీరా, పుదీనా అట్లా వేసుకొని కూడా ట్రై చేయండి ఒకసారి. మేమైతే ఇలా ట్రై చేసాము. నెక్స్ట్ టైం పుదీనా అవి వేసి ట్రై చేసి ఆ వీడియో కూడా మీకు పెడతాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎంతమంది తాగారో కామెంట్ చేయండి నాకు. థ్యాంక్ యూ.